बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज विहारी राधा माधव बिहारी हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे कृष्णा हरे 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 राम हरे हरे नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय 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 प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय 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 गुरुदेव गुरुदेव श्रीपाद देव गुरुदेव श्रीपाद श्रीपाद जय जय गुरुदेव 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 जय गुरुदेव 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 जय गुरुनाथ शिला श्रीपाद की जय, जगत गुरु जय श्रीपाद की जय, जय श्री गौर निताय की जय, लक्ष्मी नरसिंहदेव भगवान की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, जय जय श्री श्री राधा माधव की जय। ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय जय भगवान श्री वासुदेव की जय हो। जय जय रीडिंग फ्रॉम भगवद गीता चैप्टर 5 टेक्स्ट नंबर 29। इधर करेक्ट प्रभु जी?
కరెక్ట్ ఎస్ మహారాజ్. కరెక్ట్ మహారాజ్. ఓకే ఓకే. కరెక్ట్ మహారాజ్. భోక్తారం యజ్ఞ తపసాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం మృచ్చతి. ప్రభుజీ చదవండి తెలుగులో. హరే కృష్ణ గురు మహారాజ్. దండవత్ ప్రణామ్ గురు మహారాజ్. హరే కృష్ణ. నేను చదువుతాను గురు మహారాజ్. భగవద్గీత యథాతథము అధ్యాయం 5 కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. శ్లోక నంబర్ 29. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ప్రతి పదార్థము భోక్తారాం అనుభవించు వానిని, యజ్ఞములకు, తపసాం తపములకు, నియమములకు, సర్వలోకములకు మరియు అందులోని ఉపదేవతల యొక్క, మహా ఈశ్వరం పరమ ప్రభువు, సుహృదం ఉపకారము కలిగించు వానిని, మిత్రుని, సర్వభూతానాం సర్వజీవులకు, జ్ఞాత్వా అట్లు తెలుసుకుని, మాం నన్ను శ్రీకృష్ణుని, శాంతిం భౌతిక దుఃఖ నివారణమును, మృచ్చతి పొందును. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. నా సంపూర్ణ భావనలో నెలకొనిన వ్యక్తి నన్ను సర్వయజ్ఞములకు తపో నియమములకు చరమభోక్తగను, సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను, సకల జీవులకు లాభమును చేకూర్చు వానిగను మరియు శ్రేయోభిలాషిగను ఎరిగి భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. మాయాశక్తి బంధములోని బద్ధజీవులు భౌతిక జగత్తులో శాంతిని సాధించుటకు ఎంతగానో ఆరాటపడుతుందురు. కానీ భగవద్గీతలోని ఈ భాగములో వివరించబడిన ఈ శాంతి సూత్రమును వారెరుగరు. అట్టి అత్యున్నతమైన శాంతి సూత్రము ఇక్కడ ఈ విధముగా వివరించబడెను. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్యభోక్త. అతడే సమస్త లోకములకు మరియు అక్కడే దేవతలకు ప్రభువగుట చేత అతని దివ్య సేవ కొరకై జనులు తమ సర్వస్వమును అర్పించవలెను. అతని కంటెను మహత్తరుడు మరొక్కడు లేడు. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతల కంటెను అతడు శ్రేష్ఠుడు. కనుకనే భగవానుడు తమేశ్వరానాం పరమం పరమేశ్వరం అని వేదములలో శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 6.7లో వర్ణింపబడెను. మాయామోహితులైన జీవులు తాము చూచుదానికంతటికిని ఈశ్వరులు కావలనని ప్రయత్నించుదురు. కాని నిజమునకు వారు దేవాది దేవుని మాయాశక్తి ఆధీనములో ఉన్నట్టి వారే. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభువు. బద్ధజీవులు కఠినమైన ప్రకృతి నియమములకు లోబడి ఉందురు. ఈ నగ్న సత్యమును ఎరగనంత కాలము ప్రపంచంలో వ్యక్తిగతముగా గాని సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించుటకు అవకాశమే లేదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. శ్రేష్ఠులైన దేవతలతో సహా జీవులందరూ అతని ఆధీనులని చెప్పుటయే కృష్ణ చైతన్యపు ఉద్దేశము. కేవలము అట్టి పూర్తి కృష్ణ చైతన్యములోనే మానవుడు పరమశాంతిని సాధించగలడు. సాధారణముగా కర్మయోగగా పిలువబడు కృష్ణ చైతన్యముకు ఈ 5వ అధ్యాయము ప్రయోగాత్మకమైన వివరణ.
కర్మయోగ ఏ విధముగా ముక్తిని కలిగింపగలదనే జ్ఞానపూరితమైన ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇయ్యబడెను. కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట అనగా శ్రీకృష్ణుడే సమస్తముకు పరమేశ్వరుడను పూర్తి జ్ఞానముతో కర్మ చేయుట అని భావము. అట్టి కర్మ దివ్య జ్ఞానమునకు భిన్నము కాదు. ప్రత్యక్ష కృష్ణ చైతన్యము భక్తి యోగ కాగా, జ్ఞానయోగ అట్టి భక్తి యోగకు దారితీయు మార్గము. పర తత్వముతో తమకు గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుటయే కృష్ణ చైతన్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన పూర్తి విజ్ఞానమే ఈ కృష్ణ చైతన్యంలోని పరిపూర్ణ జ్ఞానస్థితి. నిజమునకు శుద్ధాత్మ భగవానుని భిన్న అంశగా అతనికి నిత్య దాసుడై ఉండును. కాని మాయపై అధికారము చెలాయించవలనను కోరికతో అతడు మాయతో సంపర్కమును కలిగించుకొనును. అట్టి సంపర్కమే అన్ని దుఃఖములకు కారణమగును. అతడు భౌతిక జగత్తుతో సంపర్కమును కలిగి ఉన్నంత కాలము భౌతిక అవసరాల కొరకై కర్మ చేయవలసి ఉండును. ఏమైనను అతడు భౌతిక ప్రకృతి పరిధిలో ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యము అతడికి ఆధ్యాత్మిక జీవితములోకి తీసుకురాగలదు. ఎందుకనగా అది భౌతిక జగత్తులో అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని జాగృతపరచును. ఆధ్యాత్మిక జీవితంలో అతడు ఎంత అధికముగా పురోగాభివృద్ధి సాధించునో అంత అధికముగా మాయా పిడికిలి నుండి విడివడగలుగును. భగవానుడు ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు. కనుక మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ చైతన్యంలో అతని విద్యుక్త ధర్మ నిర్వహణపై ఆధారపడి ఉండును. అట్టి కృష్ణ చైతన్యంలో అట్టి కృష్ణ చైతన్య సహిత కర్మ అన్ని రకములుగా ఇంద్రియములను నియంత్రణలో ఉంచుటలోను మరియు కామక్రోధముల వేగములను జయించుటలోను అతనికి తోడ్పడును. ఈ విధముగా ఇంద్రియముల పలు వేగములను నియంత్రించి కృష్ణ చైతన్యంలో స్థిరముగా నెలకొనిన వ్యక్తి నిజముగా బ్రహ్మ నిర్వాణ లేక ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వాడగును. యోగ యొక్క చరమ ఉద్దేశము నెరవేరబడుతుండుట చేత కృష్ణ చైతన్యంలో అష్టాంగ యోగ సహజముగానే అభ్యసించబడును. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అను 8 అంగములు గల యోగాభ్యాసము మానవుని క్రమముగా ఉద్ధరించును. కానీ ఇది భక్తియుక్త సేవ ద్వారా పొందు పరిపూర్ణత్వమునకు ఉపోద్ఘాతము వంటిదే. భక్తియుక్త సేవలోని పరిపూర్ణత్వమే మానవునకు శాంతిని ప్రసాదింపగలదు. అదే మానవ జీవితపు పరమ సంసిద్ధి. శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అను 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ గురు మహారాజ్. దండవత్ ప్రణాం గురు మహారాజ్. గురు మహారాజ్ దండవత్ ప్రణాం గురు మహారాజ్. హరే కృష్ణ హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదల సద్వాణి ప్రచార నిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ శ్లోకము 5వ అధ్యాయం చివరి శ్లోకం. 5వ అధ్యాయము ఎలా మొదలైంది? అర్జునుడు కృష్ణుణ్ణి
ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? సన్యాసము, కర్మయోగం ఈ రెండిట్లో ఏది మంచిది? సో అప్పుడు భగవంతుడు వీటి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అసలు సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే పని చేయకపోవటము కాదు. సన్యాసం అంటే కర్మ యొక్క ఫలాలని అనుభవించాలి అనేటువంటి ఆశ లేనివాడే సన్యాసి. ఇది కేవలం సన్యాసులు మాత్రమే చేసేది కాదు, చేయవలసింది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది. ఈ భావన రానంత వరకు మనం బాధలు అనుభవించాల్సి ఉంటుంది. అంటే శాంతి ఉండదన్నమాట. ఈ అధ్యాయం యొక్క మొదలు ఈ ప్రశ్న, చివర శాంతి. అంటే ఈ భావన అనేది ఎంత ముఖ్యం అర్థం చేసుకోండి. ఈ భావన అనేది సన్యాస్ భావం అనేది చాలా ముఖ్యం. ఎవరికి ముఖ్యం? ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారు. శాంతి అంటే ఇదేదో దేశాల మధ్య జరిగేది కాదు, లేదా వర్గాల మధ్య జరిగేది కాదు. శాంతి అంటే మనలో మనకి ఉండేది. అఫ్ కోర్స్ దేశాల మధ్య శాంతి లేకపోయినా శాంతి ఉండలేము. ఏదన్నా వేరు వేరు వీటి మధ్య శాంతి లేకపోయినా మనం శాంతిగా ఉండలేము. కానీ నిజమైన శాంతి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఈ సన్యాసం అనేటువంటి భావాన్ని మనం అలవర్చుకుంటామో, అటువంటి వాళ్ళకి శాంతి లభిస్తుంది. లేకపోతే ఎప్పుడు అశాంతిలోనే ఉండవలసి వస్తుంది అనమాట. సో ఈ శాంతి భావం, సన్యాసం రెండు కనెక్టెడ్. సో ఈ శాంతి రావాలంటే సన్యాసం అనేది అవసరం. దానికి ఏమేం కావాలనేది చివరి శ్లోకంలో భగవంతుడు సమ్మరైజ్ చేస్తున్నాడు. దీన్ని సారాంశం చెప్తున్నాడు. భోక్తారాం యజ్ఞ తపశాం. ఇది మొట్టమొదటి ప్రిన్సిపల్. భోక్త. భోక్త అంటే బెనిఫిషియరీ. మనం చేసే యజ్ఞ తపశాం. భోక్తారాం యజ్ఞ తపశాం. మనం చేసేటువంటి పనులన్నిటికీ లబ్ధిదారులు ఎవరు, లేదా భోక్త ఎవరు? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం వేసేటువంటి ప్రతి అడుగు పని కూడాను నేనే భోక్త, ఈ పని యొక్క లబ్ధిదారుడు, దీన్ని అనుభవించే వ్యక్తి నేను అనేటువంటి భావన చాలా బలంగా ఉంటుంది మనందరికీ. సో ఆ యొక్క భావనతోటే మనుషులు పనిచేస్తూ ఉంటారు. ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే నేను భోక్త, నేను అనుభవిస్తాను, నేను అనుభవించాలి అనేటువంటి భావనే ఈ భౌతిక జగత్తులో అందరూ పని చేయడానికి ప్రేరేపిస్తుంది.
ప్రేరణ. కానీ నిజానికి నిజమైన భోక్త భగవంతుడు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏమి నేను చేసే పనిని నేను ఎందుకు అనుభవించకూడదు, నేను ఎందుకు కాకూడదు భోక్త అనే ప్రశ్న మనకు రావచ్చు. నువ్వు కావచ్చు, కానీ నువ్వు ఉపభోక్త. ఆ చేసే పనిలో ఆటోమేటిక్గా అవుతుంది. అది నెంబర్ 1. రెండోది, దీనికన్నా ముందు ఎందుకు మనం భోక్త కాదంటే, ఈశావాస్యం ఇదం సర్వం. ఇక్కడ ఉన్నటువంటి జగత్తు మొత్తం కూడాను ఇదం సర్వం, సర్వం ఈశావాసం ఇదం సర్వం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడికి చెందింది. కాబట్టి ఇక్కడ మనం ఏ పని చేసినా కానీ దాని యొక్క భోక్త భగవంతుడు. దీని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? నీకు 2 ఎకరాల పొలం ఉంది, అవునా? ఆ పొలంలోకి ఎవరొచ్చి పని చేసినా దానికి భోక్త నువ్వే అవుతావు. ఆ వచ్చిన వాళ్ళకి కొంత జీతం ఇస్తాం మనం, జీతం ఇస్తారు మీరు. కానీ పని ఇచ్చిన మీకు తెలుసు, పనికొచ్చిన ఆయనకి తెలుసు, ఇందులో పండేటువంటి పంట మీకు చెందింది. నా బాధ్యత వచ్చి కట్ చేయటం వరకే, దానికి నాకు రావాల్సిన జీతం ఏదో వస్తుంది. అంతేగాని ఇక్కడ పండే పంట నేను భోక్తను కాదు, ఆ యజమాని భోక్త. అప్పుడేమవుతుంది, వస్తాడు, వచ్చి పని చేసుకుని ఎంత ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాడు, శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా పని చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇది నాదే. అంతే కదా, మనకి పంట వచ్చినప్పుడు ఏం చేస్తాం, కోతలో పిలుస్తాం కదా, లేకపోతే తూర్పు పారబడటం. అప్పుడు పిలిచిన వ్యక్తి ఎలా పనిచేయాలి? భోక్తగా పనిచేయకూడదు. భోక్త యజమాని. భోక్త ఎప్పుడు కూడా యజమాని. ఆ విధంగా పని చేయకుండా నేనే భోక్తని పనిచేసాను అనుకోండి, అప్పుడేమవుతుంది, యజమాని పసిగట్టి ఏం చేస్తాడు, తనకి ఉంచవలసినటువంటి ప్లేస్లో ఉంచుతాడు. దానివల్ల ఏమవుతుంది, అశాంతికి గురవుతాడు. తనది కాని దాని మీద తాను అనుభవించాలనేటువంటి ఆశ పెంచుకోవటం వల్ల అతను అశాంతికి గురవుతాడు. సో అలాగే ఇక్కడ భౌతిక జగతంతా కూడా ఈశావాస్యం ఇదం సర్వం. ఇక్కడ ఉన్నదంతా కూడాను ఈశావాస్యం, భగవంతుడి చెందింది, మనందరికి ఎవరు చెందింది కాదు. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి, ఆ భావంతో పని చేయాలి. అలాగే మనకి జాబ్ చేస్తుంటాం కంపెనీస్లో జాబ్ చేస్తే ఎవరిని మనం అల్టిమేట్గా ప్లీజ్ చేయాలి? భోక్త ఎవరు? యజమాని, కంపెనీ యజమాని. ఆయన భోక్త, మిగతా వాళ్ళందరూ సేవకులు. కంపెనీ యజమానికి అందరూ సేవకులే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే సేవ బాగా చేస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు భోక్త అవ్వాలని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు అశాంతికి లోనవుతారు. సో ఇది ముఖ్యం అనమాట. సర్వలోక మహేశ్వరం. ఎందుకంటే సర్వలోక మహేశ్వరం భగవంతుడు అన్ని లోకాలకి యజమాని మరియు అధిపతి మరియు ఆధీసుడు. అంటే దీన్ని నియంత్రించేవాడు. కేవలం
దీనికి యజమాని మాత్రమే కాదు భగవంతుడు. దీన్ని నియంత్రించేవాడు కూడా. ఇక్కడ జరిగేవన్నీ కూడాను భగవంతుని యొక్క పర్మిషన్ తోటి, భగవంతుని యొక్క అనుమతితోటి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ మనకన్నీ ఆటోమేటిక్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. మన కంపెనీ కూడా అంతే కదా! అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది అనిపిస్తుంది. కానీ నిజానికి అవన్నీ కూడాను యజమాని అవన్నీ కూడా సెట్ చేశారనమాట. వేరు వేరు మేనేజర్స్, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, మనకు కావాల్సినవి చూసుకునేవాళ్ళు, మంచినీళ్ళు పెట్టేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు. ఈ విధంగా అన్నీ కూడాను ఆటోమేటిక్‌గా టైంకి జరిగిపోతూ ఉంటాయి అన్ని కంపెనీలు. అదేవిధంగా ఈ జగత్తులో కూడాను భగవంతుడు పెట్టినటువంటి సిస్టమ్ ఇది. సో, అందువల్ల భగవంతుడు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే భగవంతుడిని మర్చిపోయేటువంటి స్థితికి వస్తూ ఉంటాం. వచ్చి ఓకే. ఇది నా సొంతం చేసుకోవచ్చు. అంతే కదా! కంపెనీలో జాయిన్ అవ్వడానికి చేస్తది. మనదేది సొంతం కాదు. ల్యాప్‌టాప్ కూడా వాడుకోవడానికి ఇస్తారు. కంప్యూటర్ వాడుకోవడానికి ఇస్తారు. అది చేసినంత వరకే. ఆ తర్వాత మళ్ళీ అది తీసుకుంటారు. అలా కాకుండా ఇది నాది అని ఏదైనా అనుకున్నావా దుఃఖానికి లోనవుతాం. ఎందుకంటే ఒకరోజు అది మన దగ్గర నుంచి తీసుకుంటారు. అది ఆ సేవ కోసం ఇచ్చింది మాత్రమే. ఆ సేవ మన సేవ అవసరం లేనప్పుడు, లేదా మనం సేవా భావాన్ని కోల్పోయినప్పుడు, మనం ఎప్పటి నుంచైనా ఆ సేవ నుంచి తొలగించొచ్చు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని, ఆ యొక్క యజమాని యొక్క సంతృప్తి కోసం పనిచేయాలి. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ సర్వలోక మహేశ్వరం. భోక్తారాం యజ్ఞ తపసాం. సో, భగవంతుడు భోక్త. భగవంతుని భోక్త తన కోసం పనిచేయాలి. భగవంతుడిని సంతృప్తి పరచాలి అనేటువంటి భావన మనకి రావాలి. అది ఆటోమేటిక్‌గా రావాలన్నమాట. ఆటోమేటిక్ అంటే మనం దాన్ని బలవంతంగా అనుకుని చేసేట్టుగా ఉండకూడదు. అది మన యొక్క స్వభావం అయిపోవాలి. అంతే కదా! కంపెనీకెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన స్వభావం వచ్చేస్తుంది. మేనేజర్ చెప్పినట్టుగా చేయటం, ఆయనకి ఈరోజు మేనేజర్ నా నుంచి ఏం కావాలనుకుంటున్నాడు? నేనేం చేయాలి? నా డ్యూటీస్ ఏమిటి? ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి. అదే మనకు మన జీవితంలో కూడా చేసేటువంటి ప్రతి పని భగవంతుడికి అదే విధమైనటువంటి స్వభావం రావాలి మనం ఆటోమేటిక్‌గా. అప్పుడు మనకి శాంతొస్తుంది. లేకపోతే ఏమవుతుంది? అన్నీ మనం ఇది నాది, ఇది నాది, ఇది నాది. నేను దీనికి అధిపతి, నెక్స్ట్ దీనికి అధిపతి, తర్వాత దీనికి అధిపతి అని చెప్పేసి మెల్లి మెల్లిగా దానికి ఇక్కడ అంతే లేదు కదా! చివరికి ఇక బ్రహ్మ భగవంతుడి పైన హిరణ్యకశిపులాగా. భగవంతుడి పొజిషన్ కూడా లాక్కునే స్థితికొచ్చేస్తాం. ఎందుకంటే ఈ భౌతికత అనేది ఎప్పుడు గూడా మనకి సంతృప్తినివ్వదు. ఎప్పుడు శాంతిననేది ఇవ్వదు. ఎందుకంటే మనకి కావాల్సిన ఆనందం ఈ వస్తువుల్లో లేదు. అది మనం గ్రహించాలి. ఆత్మకి సంతోషం భగవంతునితో ఉండేటువంటి సత్సంబంధము, స్నేహపూర్వకమైన సంబంధం, ప్రేమపూర్వకమైన సంబంధంలో ఉంది. అది లేకపోవడం వల్ల మనం అసంతృప్తికి లోనవుతున్నాం. అది గుర్తుంచకుండా మనం ప్రతిరోజు మనకి ఏదో ఒకటి జరుగుతుంది. ఓహ్! ఇది బాగుంది. నాకిది కావాలి. లేకపోతే ఈ పొజిషన్ బాగుంది. ఈ పొజిషన్‌లోకి నేనెళ్ళాలి. దీన్ని నేను సాధించాలి. ఈ విధంగా అదొస్తే నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి ఒక చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం జీవితం అంతా. కానీ ఇంతవరకు మనకి లభించిన ఏది గూడాను మనకి శాంతినివ్వలేదు, సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే మనకి సంతృప్తి ఆత్మని సంతుష్టః. సంతుష్టి ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతలో మాత్రమే సంతృప్తి ఉంది.
సో ఇది మనం గ్రహించాలి. సో అదేవిధంగా మనది కానిది ఎప్పుడు మన దగ్గర పర్మనెంట్గా ఉండదు. ఆత్మ సనాతనం కదా. సో మనకి చెందినవి కూడా సనాతనమే. మనకొచ్చిన సమస్యల్లా ఏమిటంటే మనకి కాని వాటిని మనం అనుకుని అవే శాశ్వతంగా ఉండాలనుకోవటమే మన యొక్క ముఖ్యమైన సమస్య. సో మనవి కానందువలన అవేమవుతాయి, తాత్కాలికం. మనది కాంది మన దగ్గర ఎప్పుడూ ఉండదు. దానికి సమయం వచ్చినప్పుడు అది మన దగ్గర నుంచి తీసుకోబడుతుంది. మనకి ఇవ్వబడింది మన దగ్గర నుంచి తీసుకోబడుతుంది. ఏదైనా సరే ఈ జీవితంలో మీరు పొందిన ఏదైనా సరే భౌతికమైంది. మనకి ఇవ్వబడింది ఒకరోజు తీసుకోబడుతుంది. సో ఈ భావం ఎరిగి, సన్యాస భావం అంటే ఈ భావం ఎరిగి ఇది నాది కాదు అనేటువంటి భావాన్ని పెంపొందించుకోవటమే సన్యాస భావం. ఈ వస్తువు నాది కాదు, ఈ సంబంధం నాది కాదు, ఈ పదవి పొజిషన్ కూడా నాది కాదు. అది వచ్చింది కాబట్టి పోతుంది. మనది మనది అయితే ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరు దాన్ని. మనతో ఎప్పుడూ ఉండేది. మనది కాని దాన్ని మనం ఎప్పటికీ దాన్ని శాశ్వతంగా ఉంచుకోలేరు. సో ఇది మన శరీరంతోనే మొదలవుతుంది. శరీరం మనది కాదు. ఇది మనకి కొంతసేపు ఇవ్వబడింది. ఈ శరీరానికి మనం అధిపతులం కాదు. దీనిని మనం యూజర్, ఉపయోగించుకునేవాళ్ళం మనం. ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం ఒక సమయం నుంచి ఒక సమయం వరకు. అది మనకి ఇవ్వబడింది కానీ మనం దీనికి అధిపతులం కాదు. ఈ శరీరం మనది కాదు, మనకి ఇవ్వబడింది కాబట్టి మన నుంచి తీసుకోబడుతుంది. సో ఇది మనం చాలా ఆలోచించాలి. సో అందువల్ల మనది కానిది మన దగ్గర ఉండదు. ఇది ఫిక్స్ అయిపోవాలి మనం. ఇది ఆలోచించుకోవాలి ముందే. అందువల్ల ఎవరైతే ఇది ఆలోచించుకుని ముందుగానే దాన్ని వదిలేస్తారో అదే సన్యాసం. తీసుకోక ముందే మన నుంచి ప్రకృతి తీసుకోక ముందే దాని మీద మనం మమకారం వదిలేసి అది భగవంతుని సేవలో వాడి దాని మీద ఆకర్షణ తగ్గించుకొని దాన్ని కేవలం భగవంతుని సంతృప్తి కోసం వాడే స్థితికి గనక మనం రాకపోతే ఆ వస్తువు తీసుకునే లోపు ఆ వస్తువు తీసుకున్నప్పుడు మనకి పరమ దుఃఖం వస్తుంది. ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, తీసుకున్నప్పుడు చాలా దుఃఖం కదా. సో మన సంబంధాలు కూడా అంతే. మనకి శరీరం అంటే శరీరంతో పాటు వచ్చిన సంబంధాలను కూడా అంతే. మనకి ఈ సంబంధాలు ఇవ్వబడిని తీసుకోబడతాయి. సో ఈ సంబంధాలు సనాతనం కాదు, ఒకరోజు తీసుకోబడతాయి. అందువలన మన నుంచి తీసుకునే లోపే వాటి నుంచి మనస్సుని భగవంతుని మీద లగ్నం చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అశాంతి. ఎందుకంటే ఇది నాది, నా వాళ్ళు అని మనం ఫిక్స్ అయిపోయి ఇదే పర్మనెంట్గా మనం ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఒకరోజు మన నుంచి తీసుకోబడతారు వాళ్ళు మన వాళ్ళు యాక్చువల్గా కాదు. మనం దగ్గరకు వచ్చాం ఈ జన్మలో, మళ్ళీ ఈ జన్మ అయిపోగా దూరం అయిపోతాం. సో మన నుంచి దూరం చేసే ముందే మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. అదే ఆధ్యాత్మికత. ఆ ప్రిపేర్ అవ్వడం అంటే ఓకే ఈ సంబంధం మనకి వచ్చింది కాబట్టి పోతుంది. సో మనకి ఎప్పటికీ రాని సంబంధం ఏదన్నా ఉందా మన దగ్గర? మన దగ్గర నుంచి తీసుకోబడిన సంబంధం ఏదన్నా మన దగ్గర ఉందా? ఏం సంబంధం అది? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన.
మనకున్నటువంటి శాశ్వతమైన సంబంధం ఆ భగవంతుడితోటి. మన భగవంతుని యొక్క అంశలం. అది శాశ్వతం. అదెప్పుడూ మనకివ్వబడలేదు. ఎప్పుడు మన నుంచి తీసుకోబడదు. ఎందుకని నజాయతే మృజతేవ కదాచిన్ నా భూత్వా భవిత నా భూయా అజో నిత్యో శాశ్వతోయాం పురాణే నాహన్యతే హన్యమానే శరీరే. సో సన్యాసం అంటే మనకున్నటువంటి ఆ మమకారాన్ని తాత్కాలికమైన వస్తువులు, తాత్కాలికమైనటువంటి పదవులు, తాత్కాలికమైనటువంటి సంబంధాల నుంచి భగవంతుడి మీదకి, భగవంతుడి సేవ మీదకి, భగవంతుని సంతృప్తి కోసం మరల్చటమే సన్యాసం. పని చేయకపోవటము, లేకపోతే అగ్గి రాజేయకపోవటము, ఇది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే ఈ భావం ఉండాలి. సో అది మనం పెంపొందించుకోకపోతే అనవసరంగా మనం ఆశలు పెంచుకుంటాం. దొరక్కపోతే దుఃఖం, దొరికినా ఇంకా దుఃఖం. ఎందుకంటే దొరికిపోయింది అనుకోండి ఇంకా దుఃఖం ఉంటుంది. అరే పోయింది అది. రాకపోతే కొంత బాధ ఉంటుంది. వచ్చిపోతే ఇంకా బాధగా ఉంటుంది. సో అందువల్ల భోక్తారాం యజ్ఞతపస్య. ఆ సంబంధం అనేది శాశ్వత సంబంధం అనేది మనతో భగవంతుడితో ఉంది. అది ఎవ్వరు తీయలేరు. దాన్ని ఎవరు తుంచలేరు. అది ఎప్పటికీ తుంచబడదు. మనం తుంచాలనుకున్న తుంచిపోదు. ఎందుకని మనం తుంచాలనుకుని ఈ జగత్తులో ఉన్నాం భగవంతుడి సంబంధం లేకుండా. కానీ భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆ సంబంధం అనేది ఎప్పటికీ పోదు. అందులో సుహృదం సర్వభూతాన. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? సుహృదం సర్వభూతాన. అందరికీ భగవంతుడు సుహృదుడు. అంత పరమేశ్వరుడు అయినటువంటి భగవంతుడు ఈ జగత్తు మొత్తకి అధిపతి, జగత్తుని నియంత్రించే వ్యక్తి. అతడు మన చాలా ఆత్మీయ బంధువు, సుహృదం, సర్వభూతాన. మనకి అది అందరికీ కూడాను. సో ఈ భావం ఎప్పుడైతే వస్తుందో మనకి శాంతి వస్తుంది. జ్ఞాత్వా మాం శాంతిం రక్షతి. సో సన్యాసం అనేది కేవలం సన్యాసి ఆశ్రమంలో కాదు, ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలి. లేకపోతే మనం దేంట్లో అయితే పాటించమో దాంట్లో మనకి దుఃఖం రావటం గ్యారంటీ. అది భౌతికమైన కావచ్చు, ఆధ్యాత్మికమైన కావచ్చు. ఆధ్యాత్మికం పేరుతో కూడా మనం మంది అనుకుని మనం చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? పేరు ఆధ్యాత్మికం కానీ భావన భౌతికం. అలాగే భౌతికమైన వస్తువులు భగవంతుడి కోసం వాడితే పేరుకి భౌతికం కానీ భావన ఆధ్యాత్మికం. సో ఈ విధంగా ఎవరైతే సన్యాసత్వాన్ని అలవరుచుకుంటారో, ఇది ఆశ్రమంతో పని లేదు. ఇది కామ్యానాం కర్మణం న్యాసం సన్యాసం ఉచ్యతే. మనం చేసే పన్నుల యొక్క ఫలాల మీద కామము లేకుండా ఉండటమే సన్యాసం. అదే కర్మయోగం కూడా కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహే తుర్భు మాతే సంగోస్తు అకర్మణి. కామ్యానాం కర్మణం న్యాసం. కామ్యానాం కర్మణం మీన్స్ కామం కోసం చేసే పనుల నుంచి దూరంగా ఉండటమే సన్యాసం. అంతే కదా. మనం చేసే పనులన్నీ కూడా కామంతో మొదలవుతాయి. అంటే నేను ఇది అనుభవించాలి, నా కోసం ఇది అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో మొదలు పెడతాం మనం పనులన్నీ కూడా. కానీ దానికి దూరంగా ఉండటమే సన్యాసం. కామ్యానాం కర్మణం న్యాసం. కర్మఫల త్యాగం
దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే కర్మఫలాన్ని వదిలేయటం త్యాగము. కానీ కామం కోసం చేసే పనుల్ని వదిలేయటమే సన్యాసం. అంటే చేసే పనులన్నీ కూడాను భగవంతుని సంతృప్తి కోసం చేయాలి. ఎవరైతే ఎవరైతే ఈ స్థితికి వస్తారో వాళ్ళు శాంతిని పొందుతారు. లేకపోతే అశాంతితోనే ఉంటారు. ఏ ఆశ్రమైనా సరే, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఎవరైనా సరే, పేరు ఏదైనా కావచ్చు. భావం కనుక ఇది లేకపోతే చివరకు మిగిలేది దుఃఖమే. సో అందువల్ల ఈ శాంతి సూత్రాన్ని మనం అలవరుచుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి నిజంగా ఆనందాన్ని ఇస్తుంది, హ్యాపీనెస్. భగవంతుని సెంటర్ చేసుకుంటే తీసుకోవటం అనేటువంటి జన్మ జన్మల అలవాటు నుంచి మనం ప్రేమతో ఇవ్వటము, కామంతో తీసుకోవటం అనేటువంటి కోటి జన్మల అలవాటుని నుంచి ప్రేమతో ఇవ్వటం అనేటువంటి ఆ ఆధ్యాత్మిక లక్షణాన్ని, డివైన్ క్వాలిటీ, అది అలవర్చుకోవాలి. అది భగవంతుడే మనకి ఉదాహరణ. భగవంతుడు అన్నీ భగవంతుడు ఇచ్చేటువంటి ప్రేమతోనే అంత వ్యవహరిస్తున్నాడు. అంతా భగవంతుడు ఏం పని చేసినా కానీ ప్రేమతోటే, అందరికి ఏదో ఒకటి ఇద్దామని. సో మనం కూడా అదే అలవరుచుకుంటే అదే సన్యాసం. అంటే ఇవ్వడం. తీసుకుంటే ఉన్నాం మనం కోట్ల జన్మల నుంచి. ఇంతవరకు శాంతి దొరకలేదు మనకి. అలవాటు మార్చుకోకుండా మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా సరే శాంతి అనేది మనకి రాదు. శాంతి అనేది ఎప్పుడు ఆమె దూరంలోనే ఉంటుంది. సో అందువల్ల ఇది సూత్రం, శాంతి సూత్రం, సన్యాసి సూత్రం అలవర్చుకోవాలి మనం. జ్ఞాత్వా మాం శాంతి గచ్చతి. అందువల్ల మనం చేసే పనుల్లో ఎప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకుని ఆయన సంతృప్తి, ఆయన ఓకేనా, ఆయనకి ఇలా చేస్తే హ్యాపీగా ఉంటాడా, భగవంతుడు స్మైల్ చేస్తాడా, సైలెంట్గా ఉంటాడా, లేకపోతే కొంచెం మన మీద కొంచెం అసంతృప్తిగా ఉంటాడా, ఆలోచించుకోవాలి మనం. ఇది ఏ పని చేసినా, ఏం మాట్లాడినా. సో ఆ భావానికి వస్తే వాళ్ళు సన్యాసి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏమన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామం. ప్రభు. మహారాజ్, చాలా రోజుల నుంచి మీ క్లాస్ లేదు, మాకు చాలా దిగులుగా ఉంది. థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ మహారాజ్. ఇప్పుడు ఇది ఇక్కడ అందరూ ఇప్పుడు ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద వానర్ అనుకుంటారు కదా, మరి ఏంటి దీని నుంచి పరిష్కారం? మొట్టమొదట మనం వేరే వాళ్ళ మీద నుంచి ఫోకస్ మన మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఫోకస్ వేరే వాళ్ళ మీద పెట్టకుండా నేను ఎలా ఉన్నాను, వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే నాకెందుకు అసంతృప్తి వస్తుంది కదా. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో మన గురించి మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. మన గురించి ఆత్మావలోకనం చేసుకోకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం ఎక్కువ. వాళ్ళు ఇది కంట్రోల్ చేస్తున్నారు, సరిగ్గా చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇందులోనే మైండ్ అంతా పోతుంటుంది. ఇది కూడా ఒక విధమైనటువంటి నియంత్రించేటువంటి అలవాటు. భగవంతుడు ఉన్నాడు. అల్టిమేట్లీ భగవంతుడు అందరికీ కావలసిన, అందరికీ సంతోషంగా ఉండే విధంగా పరిస్థితులు కల్పిస్తాడు. ఈలో కొంతమంది అటు యాక్ట్ చేస్తుంటారు. కానీ మనం ఎలా ఉన్నాం, మన ఫోకస్ మన మీద, మనలో ఉన్నటువంటి విషయాలు, మనం రావాల్సిన స్టాండర్డ్ మన మీద మనం పెట్టుకోవాలి. అప్పుడు వేరే వాళ్ళు మనం ఎలా ఉన్నారు అనే దాని మీద మనం దానికి చూసే వ్యక్తులు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు. నేను నాలో ఉన్నటువంటి అవలక్షణాలని సక్రమంగా చేసుకోవాలి, నా పరిధిలో నేను ఉండాలి, నేను చేయాల్సిన సేవ నేను చేయాలి, మిగతాది భగవంతుడు మెల్లిగా చక్కదిద్దుతాడు అనేటువంటి భావన కూడా మనకి
ఉండాలి. అందువల్ల మనం ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా మన మీద, మన నడవడిక మీద, మన భావాల మీద, మన ఆలోచనల మీద, మనం మాట్లాడే మాటల మీద, మనం చూసే విధానం మీద, స్వరం యొక్క విధానం మీద, వీటన్నిటి మీద కూడా మనం ఫోకస్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆలోచించుకోవాలి. ఏం చేసాము ఈరోజు? ఎలా మాట్లాడాము? ఎలా వ్యవహరించాము? అంత చక్కగా మాట్లాడామా? చక్కగా వ్యవహరించామా? ఏదన్నా అన్‌కంఫర్టబుల్‌గా ఉండే విధంగా మనం ఏమన్నా ప్రయత్నించామా? ఇవన్నీ మనం రోజు ఆలోచించుకోవాలి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఎవరో ప్రభుజీని సంబోధించారు, మహారాజును ప్రభుజీ అనొద్దు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మహారాజ్. చెప్పండి ప్రభుజీ. మహారాజ్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తే ఒకసారి. ప్రభుజీ. అయితే ఈ మొత్తం దీంట్లో సారీ మాతాజీ, తెలియక అలా మాట్లాడినా సారీ ప్రభుజీ. అందుకే దండవత్ అందుకే చెప్పాను మాతాజీ, మాతాజీ. అక్కడ పర్లేదు, పర్లేదులే. ఇది ఖచ్చితంగా. క్లాస్ అయిన అయితే తర్వాత ప్రభుజీని కాంటాక్ట్ చెప్పు. ఫోటో చూడగానే చూసినట్టు గుర్తు వచ్చిన వాళ్ళగా ఇంకా మా కీర్తి కృష్ణ ప్రభు వాళ్ళ మమ్మీని ప్రభుజీ, నేను అందుకోసమే ఆగలేక అలా చెప్పాను, దయచేసి ఏమనుకోకండి హరే ప్రభుజీ. కృష్ణ. ఏమి అపరాధం ఏం లేదు. మేము దాసులం. సో హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, ప్రశ్న చెప్పండి. మహారాజ్ ప్రశ్న కాదండి, సన్యాసానికి చాలా మంచి నిర్వచనం ఇచ్చారు మహారాజ్. అంటే ప్రకృతి మనకు అన్ని బంధాల నుంచి మనకు దూరం చేసే లోపలే మనమే అన్ని బంధాలని దూరం పెట్టగలడమే సన్యాసం అని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది ఆ సెంటెన్స్ మహారాజ్. చాలా థ్యాంక్స్ అండి. దూరం పెట్టడం కాదు, దాని మీద భావం మార్చుకోవాలి మనం. దాని నుంచి ఏమంటారు, దాని నుంచి డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండాలి. డిటాచ్మెంట్ ఉండకూడదు. ఇప్పుడు మీకు కుటుంబం ఉందనుకోండి, చేయాల్సినటువంటి డ్యూటీ మీరు చేయాలి కుటుంబంలో. ఎలా చేయాలి? ఓకే, భగవంతుడు నా దగ్గరికి వీళ్ళని పంపించాడు, సో నేను చేయాల్సిన డ్యూటీ నేను చేయాలి. ఓకే. కానీ వీళ్ళు ఒక రోజు నా నుంచి తీసుకెళ్ళిపోబడతారు భగవంతుడి చేతే. సో అందువల్ల నా మనసంతా, నా హృదయం అంతా ఎక్కడ అర్పించకూడదు, భగవంతుడికి కూడా అర్పించాలి. మెయిన్ అక్కడ అర్పించాలి. అలా అని చెప్పి వీళ్ళతోటి ఎడమొహంగా పెడమొహంగా, లేకపోతే ప్రేమగా లేకుండా అలా కాదు. ప్రేమ చూపించాలి, కానీ తెలుసుకోవాలి ఇది శాశ్వతం కాదు. మనకి ఇవ్వబడింది మనకు తీసుకోబడుతుంది. అందువలన ఆ సంబంధాలు కూడా మన కోసం వాడుకోకుండా భగవంతుని కోసం, వాళ్ళని ఎలాగో భగవంతుడికి సేవకులుగా, మంచి సేవకులుగా తీర్చిదిద్దాలి అని ఆలోచించుకోవాలి మనం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. సో ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణాం మహారాజ్. ఎస్ ప్రభుజీ. చాలా చక్కగా వివరించారు మహారాజ్. దీంట్లో ఒక పదము వచ్చింది మహారాజ్, బ్రహ్మ నిర్వాణం అని. బ్రహ్మ నిర్వాణం మీద కొంచెం క్లారిటీ ఇస్తారా మహారాజ్? బ్రహ్మ నిర్వాణం, ఒక్క నిమిషం. ఎక్కడ వచ్చింది ప్రభుజీ? సో పర్పట్లో వచ్చింది మహారాజ్. కొంచెం ఐడెంటిఫై చేయగలరా? సెకండ్ పారాగ్రాఫా? అవును మహారాజ్. ఆ పదము చదవరా వాక్యం? చదువుతాను. బ్రహ్మ నిర్వాణ. ఓకే ఓకే. Let us see. One who stands fast in Krishna consciousness, controlling the above mentioned passions, remains factually in transcendental stage. Brahma Nirvana Muchyate. Okay, let us see the sloka where Brahma Nirvana is talked about. So, can somebody identify the sloka where Brahma Nirvana is? Brahma Nirvana Muchyate is in sloka. Okay, anyway. Nirvana, generally Nirvana people use in the sense, ఎలా వాడతారు దాన్ని నిర్వాణ అంటే? వీటన్నిటి నుంచి
భౌతికమైన వాటి నుంచి దూరంగా ఉండటము, పీస్ఫుల్ అయిపోవటము, లేకపోతే వీటి నుంచి విముక్తి పొందటం, వీటిని నిర్వాణం అంటారు. బ్రహ్మ నిర్వాణం అంటే వీటన్నిటిని బ్రహ్మన్ లేదా భగవంతుని సేవలో, భగవంతుని దాంట్లో ఉపయోగించడం కూడా బ్రహ్మ నిర్వాణం. నిర్వాణం అంటే ఏమి చేయకుండా, లేకపోతే అన్ని వదిలేసి అన్నిటి నుంచి నిరాసక్తులుగా ఉండటం, లేదా వైరాగ్యం ఉండటమే కాదు. బ్రహ్మ మీద అంటే భగవంతుడి మీద ఆసక్తి కూడా ఉండాలి. మనకి 2 ఉన్నాయి ప్రిన్సిపల్స్. అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూలస్య వర్జనం. ఏదైతే ఆధ్యాత్మికతకు విరుద్ధంగా ఉంటాయో అవి వదిలేయాలి. జనరల్‌గా నిర్వాణం అంటే దానికి ప్రతికూలస్య వర్జనం. దీన్ని నిర్వాణం అనుకుంటారన్నమాట. మనకి ఇబ్బంది కలిగించే వాటిని వదిలేసేసి భౌతికంగా ఇబ్బంది కలిగించేవి ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లోకి వెళ్ళడం నిర్వాణం అంటారండి. కానీ అనుకూల్యస్య సంకల్పం కూడా ఒక పార్ట్ అన్నమాట. అనుకూల్యస్య అంటే భగవంతుని సేవ, భగవంతుడితో ఉండేది. దాన్ని బ్రహ్మ నిర్వాణం అనొచ్చు. సో ప్రభుపాద్ గారు ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ స్టేజ్. ఈ విధంగా ఈ శ్లోకంలో చెప్పిన విధమైన స్థితికి రావడాన్ని బ్రహ్మ నిర్వాణం అంటారని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. అంటే బ్రహ్మ నిర్వాణం అంటే ఇంకేదో కాదు ఇదే అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రభుపాద్ గారు చెప్పిన దాని ప్రకారం. సో బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మ కర్మ సమాధి, బ్రహ్మ నిర్వాణ అంటే బ్రహ్మ కర్మ సమాధి. జనరల్‌గా సమాధి అంటే మనం ఏమనుకుంటాం? అన్నీ వదిలేసి ఏమి చేయకుండా ఒక చోట సమాధి అయిపోవడం. అంతే కదా! భగవంతుడు చెప్పే సమాధి వేరేది. అదేంటిది? బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎవరైతే బ్రహ్మ కర్మలో సమాధి అవుతారో వాళ్ళే బ్రహ్మని చేరుకుంటారు. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మహివి కదా! బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. సో బ్రహ్మ నిర్వాణ అన్న బ్రహ్మ కర్మ సమాధి ఒకటే. ఎందుకంటే నిజమైన నిర్వాణము బ్రహ్మ కర్మలో సమాధి అయినప్పుడు మాత్రం. అంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం శాంతి మాం రక్షతి. ఈ విధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు భోక్త అన్నిటికీ అని తెలుసుకోకుండా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికతలో మునిగిపోయి భగవంతుడు తెలుసుకోకుండా ఉంటే అది నిజమైన శాంతిని ఇవ్వదు. నిర్వాణం అని అనుకోవచ్చు మనం, కానీ అది నిర్వాణం అవ్వదు. నిజమైన శాంతి వచ్చినప్పుడు నిర్వాణం కదా! కానీ శాంతి అనేది ఈ శాంతి మంత్రం పాటించకపోతే శాంతి రాదు. కాబట్టి ఇదే నిజమైనటువంటి నిర్వాణం. దీన్ని బ్రహ్మ నిర్వాణం అనొచ్చు మనం. ఇందులోకి ఇదే నిజమైనటువంటి నిర్వాణం. ఎందుకంటే ఇందులోనే శాంతి. శాంతి ఇది లేకపోతే శాంతి రాదు. ఏమంటారు? తుఫాను ముందు నిశ్శబ్దం అంటారు చూసారా? అలా ఉంటుందన్నమాట శాంతి మనకి. శాంతి ఉంది, నిశ్శబ్దం ఉంది, కానీ తుఫాను రాబోతుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. ఎవరైతే బ్రహ్మకర్మలో సమాధి అవుతారో, అంటే బ్రహ్మకర్మ సమాధి అంటే అందులో నిమగ్నం అవ్వటం, భగవంతుని భోక్తగా భగవంతుడు చేసే సేవలో నిమగ్నం అవ్వటమే బ్రహ్మకర్మ సమాధి. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాజ్. హరే కృష్ణ. సో ప్రభుజీ మీరు ఎలా చేస్తే కొంచెం ఈ మనకి కలకత్తాలో ప్రోగ్రామ్ ఉంది. జస్ట్ 2 minutes ఇస్తే నేను కొంచెం భక్తులకి సో స్కూల్ కాదు కదా, స్కూల్ అయిపోయింది, సారీ. ఆగస్టు 9, 10 శని ఆదివారాలు
ఇక్కడ కలకత్తాలో కాన్ఫరెన్స్ ఉంది, సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. సో మనం హైదరాబాద్లో సెమినార్ చేద్దాం అనుకున్నాం. సో దానికి కూడా మంచి ఇదిగా ఉంటుంది. మీ అందరూ రమ్మని ప్రార్థన కలకత్తాలోకి. హరే కృష్ణ ప్రభుజీ. Thank you very much, Maharaj. మనందరం హిజ్ హోలీనెస్ వ్రజపతి మహారాజ్ కి జై. 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 మహారాజ్ గారి దర్శన భాగ్యము, అమృతవాణి భాగ్యాన్ని కల్పించినందుకు మనం హరే కృష్ణ మహామంత్రం ద్వారా ధన్యవాదాలు తెలియపరుద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వెంకటేష్ ప్రభుజీ, హరే కృష్ణ. సో ఏం చేయండి. హరే కృష్ణ గురుజీ, దండోత్ప్రణం. హరే కృష్ణ గురుజీ, దండోత్ప్రణం. చెప్పండి ప్రభుజీ. కే సంధ్యారాణి అని తాండూరు నుంచి షాద్నగర్ ధనలక్ష్మి గారు ఇన్వైట్ చేస్తే వచ్చారు గురుజీ. ఇప్పుడు రెడ్మీ 9 అనే పేరుతో ఉన్నారు. కొద్దిగా వారికి వెల్కమ్ చెప్తారని. ఓకే ప్రభుజీ. సంధ్యారాణి మాతాజీ ప్రభుజీ. టీచర్ మాతాజీ. సంధ్యారాణి మాతాజీ, మీకు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. నేటి గీతా యజ్ఞానికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీకు మీ ఫ్యామిలీకి ఇన్వైట్ చేసినటువంటి మాతాజీకి కూడా వాళ్ళ ఫ్యామిలీకి భగవంతుడి యొక్క విశేష కృప ఆశీస్సులు కలగాలని మనందరము మ్యూట్ ఆన్ చేసుకొని భగవంతుని హరే కృష్ణ మంత్రం ద్వారా ప్రే చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే అందరికీ కృష్ణ. అలా రెడ్డి ఉండాలి. పేరు రాపించండి. పెడతారు ప్రభు. వాళ్ళే లేటెస్ట్ కదా, వాళ్ళకి కొద్దిగా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు చెప్పితే అది ఎందుకంటే ఎవరు అనేది అర్థం కాదు కదా. హరే కృష్ణ. గురూజీ, ఒక అనౌన్స్మెంట్ చెప్పండి. అదే తపోభూమి చార్ధామ్ యాత్ర సమయంలో వివిధ ధామాల వద్ద గురువు గారి చేతుల మీదుగా సమర్పించే విరాళాల సేకరణలో భాగంగా ఈ రోజు రమాదేవి కైలాస కూకట్పల్లి ఉదయ్ మాతాజీ వాళ్ళు పంపించారు. అమౌంట్ 516 రూపాయలు డొనేట్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. వారి కొరకు మనం హరే కృష్ణ మంత్రం ద్వారా భగవంతుని ప్రే చేద్దాము. వారికి వారి ఫ్యామిలీకి కూడా భగవంతుడు భక్తియుక్త సేవలో భగవంతుని నియుక్తం చేయాలని కోరుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే. అయితే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మహారాజ్ గారు అంటే సన్యాసులను ఎప్పుడు కూడా మహారాజ్ అని సంబోధించండి. ఓకే, అదర్ దాన్ సన్యాస్ ప్రభుజీ ఆర్ గురూజీ అంటే కూడా నడుస్తుంది. సన్యాసులు మాత్రం మహారాజ్ అని చెప్పేసి లేదంటే గురూజీ అన్న సంబోధించండి. ఓకే, అది కొంచెం రెస్పెక్టబుల్ గా ఉంటుంది అన్నట్టు. ఓకే, పర్వాలేదు, కొత్త వాళ్ళకు తెలియదు, బట్ అందరు నేర్చుకోండి. స్వామీజీ ఎవరైనా వచ్చినప్పుడు మహారాజ్ గారు అని సంబోధించండి. ప్రభుజీ ధన్యవాద్ ప్రణాం ప్రభుజీ. నేను ఆ ప్రభుజీని ఇంత మహారాజును ఇక్కడ హైదరాబాద్ లో గాని పూణేలో గాని చూసిన మాత ప్రభుజీ, అందుకనే అలా అన్నా ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, ఏమనుకోవడం, మన అందరికి తెలియదు కదా మాతాజీ. ఇంకా మీరంటే ఆల్రెడీ తెలుసు, ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. పర్వాలేదు మాతాజీ, అట్లేం లేదు. మీరేదో డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఏం కాదు, అట్లే కాదు కానీ నేర్చుకోవాలి కదా మాతాజీ. మెల్లమెల్లగా నేర్చుకుందాం మనం అందరం. ఓకే, చెప్పానని ఏమి అనుకోకండి మాతాజీ, మనం అందరం పాఠకులము, స్టూడెంట్స్ ఏం కాదు మాతాజీ. ఒకటేసారి చూసేసరికి ప్రభుజీ అని అనేసి ప్రేమతో. ఓకే, పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించే ఆ పిలుపులోనే గౌరవం ఉంది. కాకపోతే సంబోధించడంలో అట్లా సంబోధిస్తే బాగుంటదని మాతాజీ చెప్పారు. ఏమీ లేదు, పర్వాలేదు. నేనే చెప్దాం అనుకున్నా, ఈలోగా సరైన మాత చెప్పేసింది. పర్వాలేదు, అందుకే నార్మల్ టైంలో మనం చెప్పాలన్నట్టు. వచ్చినప్పుడు వాళ్ళు కాకుండా మామూలు ఇప్పుడు చెప్తే ఓకే. ప్రభుజీ ఎండ్ చేయండి. చెప్పండి ప్రభుజీ. ఏకాదశి చెప్పండి ప్రభు. సారీ ప్రభు, చెప్పండి తొందరగా. ఏకాదశి అయిపోయిన తర్వాత ఎండ్ చేయండి, దాని తర్వాత
చార్ధామ్ యాత్రకు వచ్చేవాళ్ళు 8:15 మళ్ళీ జాయిన్ 8:30కి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే 8:30కి దయచేసి. మరి మీరు 8:00 అని పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు 8:00 అట్లనే ఉంటారు కదా ప్రభుజీ. 8:30కి పెడితే మీరే 8 అయిపోతుంది. లేదు ప్రభుజీ 8:00 పెట్టమన్నా, నేను 8:30కి పెట్టమన్నా. కొంచెం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వచ్చు అన్న అట్లా. ఓకే ఓకే చెప్పండి శంకర్ ప్రభుజీ. హరే కృష్ణ గురు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికీ దండవత్ ప్రణామాలు. నాకు ఎలాంటి అర్హత లేకపోయినా గురువు గారి ఆజ్ఞానుసారం సేవగా భావించి ఏకాదశి వ్రత మహత్యం చదివి మీకు వివరించడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. అలాగే చెప్పేటప్పుడు ఏవైనా తప్పులు దొరికినచో దయచేసి భక్తులు పెద్ద మనసుతో క్షమించి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా